సంక్రాంతి అంటే అందరూ కలిసి ఎంజాయ్ చేసే పెద్ద పండగ కదండి. అట్లాంటి పండగ నిజంగా మన తెలుగు స్టేట్స్ లోని ఒకలంటే ఒకరు పడకుండా ఎప్పుడు తిట్టేసుకునే లీడర్లంతా కలిసి చేసేసుకుంటే ఎట్టా ఉంటదంటారు? ఆశకైనా ఒక హద్దుండాలమ్మా. ఇట్టాంటివి అస్సలు అయ్యే ఛాన్సే లేదుగా. హ్మ్. అట్లాంటి ఆశలు నిజంగా అవ్వకపోయినా ఊహల్లోనైనా చేయడానికి ఉంది కదా అబ్బాయి. ఇంకా ఆశలకి హద్దులు సరిపేసి ఏతో వీడియోస్ వేసి ఎంజాయ్ చేసేయడమే. అబ్బా సాయిరామ్, ఇది కూడా బాగానే ఉందనుకో, కానీ నిజంగా అయితే ఇంకా బాగుండుద్ది కదా. ఇది కూడా బాగుంటది. కావాలంటే చూడు మరి. ఏపీ సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్ కలిసే అన్ని పనులు చేస్తున్నారు. కానీ వారిద్దరితో పాటు మాజీ సీఎం జగన్ కూడా కలిసిమెలిసి సాగితే అక్కడితో ఆ లిస్టు ఆగిపోకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ కూడా ఏపీలోని ముగ్గురు లీడర్లతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటే ఎలా ఉంటుందో కదూ. దానిని నిజం చేస్తూ ఆ ఆరుగురు కలిసిమెలిసి సంతోషాల మధ్య సంక్రాంతి పండుగ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకపోతే ఇదే నిజమైన కలయిక కాదు, ఏఐ చేసిన అద్భుతం. నిజమైతే బావుంటుంది అనిపించే కనువిందైన ఏఐ మాయ. పండుగలు అంటేనే అందరూ కలిసిమెలిసి జరుపుకునేవి. బంధాలు, బంధుత్వాలను బలోపేతం చేయటంలో పండుగలు కీలక పాత్ర పోషిస్తాయి. వృత్తిరీత్యా విధుల నిర్వహణలో దూరంగా ఉన్నవారు సైతం పండుగలకు సొంత గ్రామాలకు చేరుకుంటారు. కుటుంబం అంతా ఆనందంగా పండుగ చేసుకుంటారు. ఇక రాజకీయ నాయకులు కూడా సొంత ఊళ్లకు వెళ్తుంటారు. ఏపీలో అతిపెద్ద పండుగ సంక్రాంతి. అలాంటి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నేతలు కలిసి పండుగ చేసుకుంటే ఎలా ఉంటుందో ఏఐతో ఓ వీడియో చేశారు ఎవరో. ఈ క్రియేటివ్ ఈవెంట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రియల్ ఫుటేజ్ లేకుండా ఏఐ టూల్స్ ను ఉపయోగించి నేతలను ఒకే వేదికపై చూపించారు. రాజకీయ వైరాన్ని పక్కన పెట్టేసి సంక్రాంతి సంబరాల్లో ఉల్లాసంగా పాల్గొంటున్నట్టుగా ఉంది ఈ వీడియో. ఎక్స్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైరల్ అవుతోంది. షేర్లు, లైక్లు లక్షల్లో వస్తున్నాయి. ఈ వీడియోలో రాజకీయంగా బద్ధశత్రులు అయిన చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఎడ్ల బండిపై నవ్వుతూ వెళ్లటం, వీధిలో చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి, జగన్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ రావటం, భోగిమంటల చుట్టూ చప్పట్లు కొడుతూ పొంగలి సేవిస్తూ నేతలంతా సందడి చేశారు. ఇవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక గాలిపటాలు ఎగరవేయటం, ఎడ్లబండిపై కేరింతలు కొడుతూ ప్రయాణించడం చూడముచ్చటగా ఉంది. ఉదయం లేస్తే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే నేతలంతా ఇలా కలిసి పనిచేస్తే బావుంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటివి సొసైటీలో ఐక్యతా భావనను ప్రోత్సహిస్తాయని కొందరు పేర్కొన్నారు. ఈ ట్రెండ్ రాజకీయ భావజాలాన్ని మారిస్తే ఎంత బావుంటుందో కదా అని ఎక్కువ మంది ఆశపడుతున్నారు.